కదా ఇందిరా గారు, ఇప్పుడు లోన్ కి అప్లై చేసేటప్పుడు చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అసలు ఎలా అప్లై చేయాలి, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక ఐ మీన్ చాలా మందిని కన్సల్ట్ అవుతారు కానీ అది ప్రాపర్ వేలో జరగదు. సో మనం ఈ లోన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు? సో అదే అండి, అంటే మనకి బేసిక్ ఏంటంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే, అండ్ ఈవెన్ మా గురించి మీకు తెలిసిందే కదా, మేము అడ్వైజరీ ఇస్తున్నాం అని చెప్పేసి. సో వీలైతే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అని చెప్తాను నేను. ఓకేనా, ఫస్ట్ థింగ్. ఇప్పుడు సరే జనాలకి ఇప్పుడు మనం రీచ్ అవుతున్నాం కాబట్టి మనల్ని అప్రోచ్ అవుతారు. లేదు మనల్ని అప్రోచ్ అవ్వలేదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్ ఏజెంట్స్ ని వాళ్ళు మీట్ అవ్వద్దని నేను చెప్తాను. ఓకేనా, సో మల్టిపుల్ ఏజెంట్స్ ని వాళ్ళు మీట్ అవ్వడం వల్ల ఏదో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో, ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనో, లేదంటే కొలీగ్స్ సజెస్ట్ చేశారనో, ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క నీడ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ ఫైల్స్ వాళ్ళు ఏదైతే అడుగుతారో వాళ్ళు ఇచ్చేస్తారు, డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తారు. సో ఎవరికి వాళ్ళు అంటే ప్రాపర్ డీటెయిల్స్ కూడా తీసుకోరు వాళ్ళు. వాళ్ళకి లాగిన్ అవ్వడానికి ఏదైతే బేసిక్ నీడ్ ఉంటుందో అవి తీసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక సమ్ టార్గెట్స్ అనేది ఉంటుంది, వాళ్ళ యొక్క ఆశ అనమాట. సో ఈ లాగిన్ చేస్తే మనకు సమ్ కమిషన్ వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో కంప్లీట్ అసలు ఫైల్ స్ట్రక్చరింగ్ కూడా చేయకుండా మీకు ఏం కావాలి, అమౌంట్ కావాలి, పర్సనల్ లోన్, సరే పర్సనల్ లోన్ వచ్చేస్తుంది మీకు. అరే సిబిల్ స్కోర్ ఎంత ఉంది అనేది చూడకుండా కూడా ఓకే, సో మీకు వచ్చేస్తుంది అంతే. వాడు ఎట్లా హామీ ఇచ్చేస్తాడంటే, అవతలోడికి ఎంత ఆశ పెట్టేస్తాడంటే, అరే ఈయన ఉంటే ఇంక ఎలాగైనా చేయించేస్తాడంట. అలా జరగదండి అది. బట్ ఏమంటే ఆ ప్రాపగండా అలా నడిచిపోతా ఉంది అంతే. ఏదో ఫ్రెండ్ చెప్పేస్తాడు, వాడు ఎలాగైనా ఎంత ఉండవో చేసేస్తాడు అనే ఉద్దేశంతో చేస్తున్నాడు. అది చాలా రాంగ్ అండి అది. సో మల్టిపుల్ లాగిన్స్ చేయడం వల్ల సిబిల్ ఎఫెక్ట్ అయిపోతుంది. అండ్ ఈవెన్ మీరు రైట్ పర్సన్, రైట్ బ్యాంకర్ మీకు ఇవ్వడానికి ముందుకు రావడానికి ఉన్నా కూడా రాకుండా ఆగిపోతాడు. ఎందుకంటే సిబిల్ లో రిఫ్లెక్ట్ అయిపోయింటది. అప్పటికే నువ్వు 10 సార్లు డిఫరెంట్ ప్లేసెస్ లో నువ్వు ఎంక్వైరీ చేసావని చెప్పేసి. సో అది చాలా రాంగ్ అనమాట. సో అలా చేయొద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఐదర్ సిబిల్ ఇన్ఫర్మేషన్ మీరన్నా చూసుకోవడమా, లేదంటే రైట్ పర్సన్ లైక్ మా లాంటి వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే సిబిల్ రిపోర్ట్ గురించి కూడా మీకు తెలుసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే బ్యాంకర్ ఖచ్చితంగా అది చూస్తారు. సో ముందు మీరు తెలుసుకోవాలి కదా, రైట్? సో అలా ముందు సిబిల్ రిపోర్ట్ చూసుకొని దాని ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, మనం గుడ్ ఉన్నామా, బ్యాడ్ ఉన్నామా, పూర్ ఉన్నామా, ఏంటనేది మన స్టేటస్ ఏంటనేది తెలుసుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా మందికి లోన్ డబ్బు కావాలని అనుకుంటారు కానీ అసలు ఏ లోన్కి వెళ్ళాలనేది కూడా డైలమాలో ఉన్నారండి చాలా మంది ఇప్పుడు కూడా. అంటే ఎలాంటి లోన్ కి వెళ్తే మనకి బెస్ట్ ఉంటుంది అనేది తెలియకుండా అయిపోతుంది. నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే, అసలు ఎలాంటి లోన్స్ ఉంటాయి అనేది కూడా ఇంకా అడగదాం అనుకున్నాను, మీరే చెప్పారు. రైట్, ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే సెక్యూర్డ్ లోన్, అన్సెక్యూర్డ్ లోన్ అని సింపుల్ గా సింప్లిఫై చేసి. సెక్యూర్డ్ లోన్ మీన్స్ ఏదో ఒక తనఖా పెట్టడం, మార్టిగేజ్ చేసుకోవడం. వాళ్ళ దగ్గర హౌస్ ఉంది, హౌస్ ని తనఖా చేసుకొని కూడా అమౌంట్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. అలాగే వాళ్ళ యొక్క ఇప్పుడు కన్జ్యూమర్ లోన్స్ అని కూడా అంటాం, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ వెహికల్స్ మీద కూడా మనకి లోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, అలాగే వాళ్ళ యొక్క బిజినెస్ మీద కూడా మనకి లోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అగ్రి ల్యాండ్స్ కానీ ఎసెట్స్ ఏదైనా సరే, మూవబుల్ ఎసెట్స్ అవనివ్వండి, ఫిక్స్డ్ ఎసెట్స్ ఏదున్నా కూడా వాటి మీద మనకి లోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటిని మనం సెక్యూర్ లోన్స్ అంటాము. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంట్రా అంటే, సెక్యూర్ లోన్స్ కి వెళ్తే మనకి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది, అన్సెక్యూర్ లోన్స్ కి వెళ్తే గన మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది బేసిక్ థింగ్ అండి. అంటే ఇప్పుడు లోన్స్ మాట్లాడుతున్నాం కాబట్టి ఎలాంటి లోన్స్ తీసుకుంటే బెస్ట్ అంటారు? అంటే ఇప్పుడు మనకి ఆన్లైన్ లో యాప్స్ ద్వారా లోన్స్ ఉంటాయి, బయట మనకి పర్సనల్ గా లోన్స్ దొరుకుతా ఉంటాయి. సో ఎలాంటి లోన్స్ మీరు సజెస్ట్ చేస్తారు? గుడ్ థింగ్ అండి, గుడ్ పాయింట్. ఇక్కడ మేజర్ గా ఆన్లైన్ యాప్స్ మాక్సిమం పర్సనల్ లోన్స్ ఎక్కువ ఇవ్వడానికి ముందుకు వస్తారండి. మేజర్ గా అవే. ఇంకా పీపుల్ కూడా అట్రాక్ట్ అయ్యేది పర్సనల్ లోన్స్ కి. ఇన్స్టెంట్ లోన్స్ ఇచ్చేస్తామని అడ్వర్టైజ్ చేస్తా ఉంటారు, మినిట్స్ లో వచ్చేస్తుంది అది అని చెప్తా ఉంటారు. కాబట్టి అందరు కూడా ఎగ్జైట్ అయిపోతారు. అదేదో చిన్న అవసరం ఉన్నా కూడా ఇమీడియట్ గా దానికి అప్రోచ్ అయిపోతా ఉంటారు. ఓకే, ఒక్కోసారి వాళ్ళకి నీడ్ లేకపోయినా కూడా అరే వస్తుంది కదా అని తీసేసుకొని దాన్ని విలాసాలకు, ఇంకా చెప్పాలి ఎంజాయ్మెంట్ కోసం అలా వాడడానికి కూడా తీసుకుంటున్నారండి. నిజం చెప్పాలంటే నేను ఇంత ముందు కూడా చెప్పాను కదా, అంటే లైక్ నా మాట ఒకటే ఉంటదండి. అంటే లైక్ ఎలా అంటే, లోన్స్ అస్సలు తీసుకోవద్దు చెడు అప్పుల కోసం అయితే, రైట్? లోన్స్ ఖచ్చితంగా తీసుకోండి మంచి అప్పుల కోసం అయితే అని చెప్తున్నాం కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఏంటంటే, లోన్ పర్పస్ ఏంటి ముందు, రైట్? సో అది మన గ్రోత్ కు ఉపయోగపడుతుందా, లేదంటే మనం డౌన్ అవ్వడానికి తీసుకుంటున్నాము. ఎమర్జెన్సీ అనేది వేరండి. ఇంకా ఎమర్జెన్సీ క్రైటీరియా లైక్ హెల్త్ ఎమర్జెన్సీ ఏదైనా వచ్చింది, అర్జెన్సీ ఉంది అంటే అప్పుడు తీసుకోవడం అది ఓకే. గానీ అదర్ దెన్ దట్ ఒక్కసారి ప్రీ ప్లాన్ ఉండాలి ఏ తీసుకోవాలన్నా కూడా. సో అది మేజర్ ఇంపార్టెంట్ అండి. అక్కడ మిస్ అవుతున్నారు చాలా మంది. సో మనం ఏ తీసుకున్న జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు.
అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకొక ఫూలిష్ అని చెప్పకూడదు కానీ వాళ్ళ అమాయకత్వం అనొచ్చు. చాలా మంది మాకు కాల్ చేస్తుంటారు, సార్ నాకు అమౌంట్ కావాలి సార్, నాకు లోన్ కావాలి సార్, మీరు ఇప్పిస్తారా అంటే సరే అమ్మా ఇప్పిస్తాము. ఓకేనా, సరే దేని పర్పస్ అంటే 2-3 రీజన్ చెప్పేస్తారు వాళ్ళు. ముందేమో బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాం అంటున్నారు. ఏం బిజినెస్ అమ్మా అంటే అదే మీరు ఎంత ఇస్తారో చెప్తే దాన్ని బట్టి నేను బిజినెస్ ప్లాన్ చేసుకుంటాం అంటారు. ఎంత చూడండి అసలు, అంటే అంత అమాయకంగా ఉన్నారు పీపుల్. సో ఎంత ప్రీ ప్లాన్ ఉండాలి, రైట్? నువ్వు బిజినెస్ ముందు అసలు ఆ బిజినెస్ లో నీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, నువ్వు అసలు అంతకు ముందు నుంచి నువ్వు ఆ బిజినెస్ చేస్తున్నావు ఆల్రెడీ, లేదు వేరే చోట ఎక్స్పీరియన్స్ అయ్యాక ఇప్పుడు బయటకు వచ్చి ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావా? ఓకే, సో ఇవన్నీ చూస్తారండి. ఇప్పుడు గుడ్డిగా అయితే ఎవరు ఇవ్వరు కదా, రైట్? సో లోన్ అనేది కూడా ఒక ట్రస్ట్ బేస్ మీద ఉంటుంది అండ్ ప్రాక్టికాలిటీ మీద ఉంటుంది. ఎవరైనా సరే లోన్ కి రావాలి అంటే మమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళని మేము అడిగే 2 క్వశ్చన్స్ అండి. ఒకటి, నువ్వు లోన్ అమౌంట్ అడుగుతున్నావు కదా, దేని పర్పస్ అడుగుతున్నావు, మెయిన్ అది ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఆ పర్పస్ బేస్ చేసి కూడా లోన్ వస్తుందా? ఆఫ్ కోర్స్ అండి, అది ఎందుకంటే అదే అంటున్నాం కదా, ఇప్పుడు హౌస్ మీద పెట్టారు, ఇప్పుడు హౌస్ మీద పెడుతున్నారు, అది బిజినెస్ మీద పెట్టారు. సో బిజినెస్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, అతని ఇన్కమ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సింప్లీ, రైట్? సో ఈ విధంగా మెయిన్ పర్పస్ చాలా క్లియర్ గా ఉండాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి తనకు అంటే జనరల్ గా చెప్పాలంటే లోన్ తీసుకున్నామంటే మనం ఎవ్రీ మంత్ ఈఎంఐస్ కట్టేది అనేది ఉంటుంది కామన్ గా, రైట్? సో ఆ ఈఎంఐ కట్టే కెపాసిటీ అతనికి, అంటే రీపేమెంట్ కెపాసిటీ అతనికి ఉందా లేదా, ఇన్కమ్ సోర్స్ ఎంత వస్తుంది, ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇవి లేకుండా అంటే స్తోమతకు మించి తీసుకోవాలని ఆతృత పడతా ఉంటారు, అది వేస్ట్ ఆఫ్ టైమింగ్, అది రాదు కూడా. ఇప్పుడు మీ ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 ఉందనుకోండి, మీకు 3 crores విల్లా నేను కొనాలనుకుంటున్నా అంటే ఇస్తారా మీకు? లేదు, పాసిబుల్ లేదు కదా, రైట్? సో ఈ విధంగా ఉంటుంది. సో జనరల్ గా అక్కడ ఏంటంటే 2 క్వశ్చన్స్ మీరు ముందు సాటిస్ఫై చేయాలి. మీరు తీసుకున్న అమౌంట్ పర్పస్ ఏంటి, ఎంత కావాలి, దానికి మీ దగ్గర క్లారిటీ ఉందా లేదా, రైట్? రెండోది వచ్చి అంటే క్లారిటీ ఉందా లేదా అని ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 కోటి రూపాయలు ఇల్లు కొనాలనుకుంటున్నారు, బట్ మీకు ఎలిజిబిలిటీ 50 లక్షలే ఉంది, లేదంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు, దాని రియల్ వర్త్ మీకు 70 to 80 lakhs మీకు ఖర్చు అవుతుంది అనుకుందాం. ఇక్కడేమో మీ ఎలిజిబిలిటీ 50 lakhs ఉంది. సరే మీరు అప్లై చేసుకున్నారు, వచ్చేసింది, ఆ 50 లక్షలు పెట్టేశారు, హౌస్ ఫుల్ఫిల్ అవుతుందా మీకు? లేదు, సగంలోనే ఆగిపోయింది, వేస్ట్ ఆఫ్ టైమింగ్ కదా అది, రైట్? అన్నెసరీగా మనీ ఇక్కడ బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ అది పే చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతా ఉంటారు, అది ఫుల్ఫిల్ కూడా అవ్వదు. సేమ్ అదే విధంగా బిజినెస్ లో కూడా చూసుకుంటే, మీకు బిజినెస్ ఏదైనా చేయడానికి మీకు ఒక 1 crore రూపీస్ కావాలి, లేదంటే ఒక 50 lakhs కావాలి, లేదంటే ఒక 10 lakhs కావాలి. ఓకే, సో దాంట్లో అన్ని క్రైటీరియాస్ ఉంటాయి. మీరు మిషనరీకి ఏమైనా పెడుతున్నారా, రా మెటీరియల్ పెడుతున్నారా, వర్కింగ్ క్యాపిటల్ కి కూడా ఏమైనా పెడుతున్నారా లేదా, అమౌంట్ మీ ప్రొజెక్షన్ ఉందా లేదా, సో ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. సో అవి మీరు క్లియర్ గా ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ఒక క్లియర్ కట్ గా మీకు ఎంత అమౌంట్ కావాలనేది ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర ఉంటే గిన, అప్పుడు బ్యాంకర్ కూడా మీతో మాట్లాడినప్పుడే అర్థం అయిపోతుందండి. యు ఆర్ వెరీ క్లియర్ ఆర్ నాట్ అనేది అక్కడ తెలిసిపోతుంది, మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఓకే, అండ్ మీరు కన్సిస్టెంట్ గా మళ్ళీ మీరు ఫ్యూచర్ లో మీరు పే చేయడానికి యు ఆర్ క్యాపబుల్ ఆర్ నాట్ అనేది చూస్తారనమాట. ఎస్ రైట్ ఇందిరా గారు, అసలు లోన్ కోసం కూడా చాలా చక్కగా చెప్పారు. అండ్ వ్యూవర్స్ మీరు కూడా చూసారు కదా, సో మీకు కూడా ఈ లోన్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అనమాట. మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మన ఇందిరా గారు వెరీ డీటెయిల్ గా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఇందిరా గారు. థ్యాంక్ యూ అండి.